హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి గేమ్ చేంజర్. సో ఈ మూవీ రివ్యూ చెప్పే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని కంటెంట్ మేము ముందుకు ఇవ్వడానికి బాగుంటుంది. సో అందుకనే ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో లీడ్ రోల్ చేసినటువంటి వారు రామ్ చరణ్, కైరా అద్వానీ, ఎస్జే సూర్య, జయరామ్ అండ్ సముద్రక్ని, నవీన్ చంద్ర, అంజలి, శ్రీకాంత్ అండ్ రాజీవ్ కనకాల, సునీల్. సో వీళ్ళ క్యారెక్టర్స్ అనమాట. సో ఇందులో మూవీ ప్లాట్ స్టోరీ వచ్చేసి ఒక అప్పన్న అనే ఒక పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ దగ్గర, సో ఆయన ఒక ఎలాగైనా సరే ప్రజలకు మంచి జరగాలని కోరుకునేటువంటి వ్యక్తి. సో ఆ వ్యక్తి పక్కన ఉన్నటువంటి శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన్ని సీఎం చేసి, సో అప్పన్న ఆయనకున్నటువంటి సిద్ధాంతాలని శ్రీకాంత్ ద్వారా ప్రజలకి అందించాలి అనుకునే ఒక క్యారెక్టర్ అనమాట. సో అప్పన్న గారిది. సో శ్రీకాంత్ గారిని సీఎం చేసిన తర్వాత శ్రీకాంత్ గారు కొన్ని సంవత్సరాలు సీఎం అయ్యి మంచి బాగా సంపాదించి, సో ఒక 60-70 సంవత్సరాల దాని తర్వాత ఆయన చేసిన తప్పులు గుర్తొచ్చిన తర్వాత నైట్ ఒకసారి గుర్తొచ్చిన దాని తర్వాత హార్ట్ స్ట్రోక్ రావటం, ఆ తర్వాత ఆయన్ని ట్రాఫిక్ అక్కడి నుంచి ఆయన ఇంట్లో నుంచి హాస్పిటల్ తీసుకునే టైంలో హైవేలో ఒక రోడ్ కూలిపోవటం. సో తర్వాత ట్రాఫిక్ స్తంభించిపోయినప్పుడు ప్రజలు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు శ్రీకాంత్ గారు ఆ మాటలన్నీ విని, సో ఎలాగైనా తను చేసిన తప్పులు సరిదిద్దుకోవాలనుకుంటారు. సో అదే టైంలో తన ఇద్దరు కొడుకులు ఎవరైతే ఎస్జే సూర్య అండ్ జయరామ్, వీళ్ళిద్దరు సొంత కొడుకులు అయితే కాదు. సో ఎవరు ఏంటనేది నేను రివ్యూ ముందులో చెప్తాను. సో వాళ్ళిద్దరు ఏంటంటే శ్రీకాంత్ని చంపేసి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సీఎం అయిపోవాలి అనే అనుకుంటారనమాట. సో ఆ తర్వాత రామ్ చరణ్ గారు ఎంట్రీ ఉంటుంది. సో రామ్ చరణ్ గారు ఆల్రెడీ ఐపీఎస్ అయిపోయిన దాని తర్వాత మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఐఏఎస్ అయిపోయి ఛార్జ్ తీసుకోవడానికి ఉత్తరప్రదేశ్ నుంచి వస్తారనమాట. సో అప్పుడు రౌడీలు పంపిస్తారు కొట్టడానికి. సో ఆయన హెచ్చరిస్తారనమాట రామ్ చరణ్. అదేంటంటే అతను ఆల్రెడీ ఐపీఎస్, సో ఇప్పుడు ఐఏఎస్కి ఛార్జ్ తీసుకుంటున్నాడు, సో జాగ్రత్తగా ఉండండి అని. సో స్టోరీ అంతా అలా నడుస్తుంది. ఆ తర్వాత ఐఏఎస్కి ఛార్జ్ తీసుకోవడం, ఆ తర్వాత ఎస్జే సూర్యతో ఎలా తలబడ్డాడు ఏంటి, సో శ్రీకాంత్ గారు ఎలా చనిపోయారు, సో ఇవన్నీ ఉంటుంది అనమాట మూవీలో. సో ఇందులో మూవీ గురించి చెప్పడం పక్కన పెడితే స్టోరీలో చాలా వరకు లాజిక్స్ అనేది వదిలేశారు సినిమాలో. నాకు అది నచ్చలేదు. అండ్ చాలా వరకు అన్జస్టిఫైడ్ స్టోరీ ఇది. అండ్ ఇందులో చాలా వెటకారంగా ఏంటంటే ఆల్రెడీ సివిల్స్ ప్రిపేర్ అయిన దాని తర్వాత ఐపీఎస్ అవ్వాలనుకుంటారు. సో ఇక్కడ ఆల్రెడీ అతను ఐపీఎస్ అయ్యాడు. మళ్ళీ అక్కడి నుంచి ఐఏఎస్ ఎందుకు అయ్యాడు అని అంటే ఒక హీరోయిన్ కోరుకుంది కాబట్టి ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అయ్యాడంట. నాకు అది నచ్చలేదు అసలు. ఏదో అదేదైనా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ లాగా, అది ఈజీ కూడా కాదు. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఏదో ఈజీగా నేను ఐపీఎస్ నుంచి మళ్ళీ ఎగ్జామ్ రాశాను, ఐఏఎస్ అయిపోయాను అంటే ఈజీగా చెప్తున్నాడు సినిమా. నాకైతే నచ్చలేదు. సో ఆ క్యారెక్టరైజేషన్ నాకు అది నచ్చలేదు. అండ్ ఇందులో జస్టిఫైడ్ క్యారెక్టర్స్, ఇంకా సీన్స్ జస్టిఫై ఎక్కడ అవ్వలేదంటే చాలా చోట్ల సీన్ జస్టిఫై అవ్వలేదు. సీన్స్ ఎక్కడ జస్టిఫై అవ్వలేదంటే, సో అంజలి గారిని రామ్ చరణ్ మీట్ అయ్యే ఒక సీన్ ఉంటుంది. సో అక్కడ హీరోయిన్ చెప్తుంది అనమాట, అంజలి గారికి ఆల్రెడీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఒక షాక్లో ఫెయిల్ అయ్యి ఉంటుందని, కాబట్టి ఆవిడ తల ఒకటే సైడ్ తిరిగి ఉంటుంది, స్ట్రైట్గా చూడలేరని. కానీ ఎప్పుడైతే శ్రీకాంత్ మీటింగ్ జరుగుతున్న టైంలో ఆవిడ సడన్గా స్ట్రైట్గా చూస్తుంది అనమాట. సో అక్కడ షాకింగ్ సీన్స్ అనేవి కైరా అద్వానీలోనూ రామ్ చరణ్లో చూపించలేదు. సో ఆవిడ ఎప్పుడు తిరిగిందో తెలియదు, మళ్ళీ ఆవిడ ఎప్పుడు సైడ్గా తల పెడుతుందో తెలియదు. సో అది కూడా నాకు జస్టిఫై అనిపించలేదు. అండ్ ఇంకోటి, శ్రీకాంత్ గారు చనిపోయిన దాని తర్వాత ఎలా చంపేశారంటే ఎస్జే సూర్య గుండె మీద కొట్టిదని చనిపోతాడు. బయటికి ఎలా తెలిసిద్ది మరి? జయరామ్కి పక్కన రఘుబాబు గారు వచ్చి చెప్తారనమాట, సో మీ తమ్ముడే వేసాడండి అని. సో అది ఎలా తెలిసింది? అది జస్టిఫై కాలేదు. అండ్ ఇంకోటి, హై సెక్యూరిటీ ఉన్నటువంటి సీఎం రూమ్లో, అంటే ఏదైతే హాస్పిటల్లో రూమ్ ఇచ్చారో సీఎంకి శ్రీకాంత్ గారిని, సో సీసీ కెమెరా మానిటరింగ్ ఉంటుంది. సో అదొక సిల్లీ థింగ్ ఎలా మర్చిపోయారు?
చాలా సిల్లీ అనిపించింది ఆ పాయింట్. సో ఇంకోటి అండ్ ఇంకా ఈ సినిమాలో నాకు చాలా వరకు ఒకే ఒక్కడు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఈ సినిమాలో అక్కడక్కడ సీన్స్. ఇక్కడ వన్ డే సీఎం అని అన్నప్పుడు మన అర్జున్ ఒకే ఒకటి సినిమాలో వన్ డే సీఎం అర్జున్ ఏం చేశాడు, సో మనకు ఆ సినిమాలో చూపిస్తారు కదా వన్ డే ఏం చేశాడు. అట్లాగే ఎప్పుడైతే ఐఏఎస్ ఛార్జ్ తీసుకుంటాడో వన్ డే ఐఏఎస్ అని అన్నట్టు అందరినీ గవర్నమెంట్ ఆఫీసెస్, ఎవరైతే రేషన్ డీలర్స్, ఎవరైతే బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక రౌండ్ వేసుకోవడం. సో నాకు అక్కడ ఒకే ఒకటి ఇన్ఫ్లుయెన్స్ కనిపించింది. అండ్ ఇందులో వేస్ట్ అనిపించిన క్యారెక్టర్స్ ఎవరు అంటే హీరోయిన్ క్యారెక్టర్. సో కైరా అద్వానీ క్యారెక్టర్ ఒక వేస్ట్ క్యారెక్టర్ అనిపించింది. సో హీరోయిన్ స్కోప్ లేని స్టోరీ అది. సో ఒక లవ్ స్టోరీ పెట్టారు, సో అది జస్టిఫై లేదు అందులో. అండ్ ఇందులో బాగా మంచిగా ఉన్న క్యారెక్టర్స్ ఎవరైతే బాగా చేశారు అని అంటే, సో సునీల్ గారి క్యారెక్టర్ కొంచెం కామెడీగా ఉంటుంది, అది కొంచెం అంతే. అది కామెడీ కూడా కాదు, అది కొత్తగా అనిపించింది, అది ఎక్కడ మిస్ అవ్వలేదు. సో ఆ క్యారెక్టర్ బాగానే చేయించారు. నెక్స్ట్ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ బాగుంటుంది. అండ్ ఎస్జే సూర్య ఆల్ టైమ్ ఇది ఇంకా బాగుంటుంది. అండ్ అప్పన్న క్యారెక్టర్, మెయిన్ రామ్ చరణ్ గారు చేసిన అప్పన్న క్యారెక్టర్ చాలా అది హైలైట్ అనమాట సినిమాకి. సో ఎందుకంటే అందులో అప్పన్న క్యారెక్టర్లో మెయిన్ స్టామరింగ్, అంటే నత్తి వల్ల తన పడ్డ ఇబ్బందులు, ఒక పాట కూడా ఉంటుంది అందులో. అంజలి ఆవిడకి ఆయన నత్తి పోవడానికి ఆయన చేసే ప్రాక్టీస్ కానీ ఏదైనా ఉంటుంది. సో అందులో అంజలి గారు ఇచ్చే ఒక ఎంకరేజ్మెంట్ ఒక పాటలో ఉంటుంది, అదొక్కటే బాగుంటుంది పాటలు. మిగతా ఏదో పాటలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ పాట అయితే ఏదో ఒక తమిళ్ మూవీ డబ్ చేసిన పాటలా ఉంటుంది అదొకటి, మచ 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 అని ఒక పాట ఏదో ఒకటి. నెక్స్ట్ జరగండి జరగండి అదొక గ్రాఫిక్స్ అయితే నాకు అది ఏదో కైన్ మాస్టర్లో చేసినట్టు అనిపిస్తుంది గ్రాఫిక్స్, అది నాకేం నచ్చలేదు. సో అండ్ ఇంకోటి ఐపీఎస్ క్యారెక్టర్, అసలు ఐపీఎస్ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు అనేది నాకు అర్థం కాలేదు. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే చాలా సీన్స్ లేపేశారని నాకైతే అర్థమైపోయింది. సో ఎవరెవరో వేలు పెట్టుంటారు అండ్ ఎవరెవరో ఏదో చేశారు అని మనకు తెలియదులేండి. కాకపోతే నాకు అర్థమైంది చాలా సీన్లు అయితే లేపేశారు. ఐపీఎస్ క్యారెక్టర్ అయితే వేస్ట్. ఐపీఎస్ క్యారెక్టర్ రెండు చోట్ల కనబడిద్ది, ఒకటి ఇంట్రడక్షన్ టైంలో, ఇంకోటి ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ చేసిన తర్వాత వ్యాలెట్స్ అవి ఎలా తీసుకెళ్ళాలి అని అనేవి ఎప్పుడు సడన్గా ఒక్కసారి ఐపీఎస్ లాగా చూపిస్తాడు ఒక 1 సెకండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్రడక్షన్లో రామ్ చరణ్ గారిని కొట్టడానికి వస్తున్న రౌడీలు ఉంటారు కదా, వాళ్ళని ట్రైన్ ట్రాక్లో పడుకోబెట్టిన దాని తర్వాత వాళ్ళ బాస్కి ఫోన్ చేస్తే వాడు వేరే దేశంలో ఉంటాడు. ఆ ఫోన్ పెట్టేసిన దాని తర్వాత 2 సెకండ్ల హెలికాప్టర్ వేసుకొని రావడం ఏంటో నాకు అదొక చాలా సిల్లీ అనిపించింది. 2 సెకండ్లో వచ్చేస్తారనమాట, అదొక సిల్లీ. అండ్ ఇలా చాలా ఉన్నాయి ఫ్లాస్. సో సినిమా అయితే ఏంటంటే, ఈ సినిమా వల్ల కొన్ని కథలు పుడతాయి, అంటే వేరే రైటర్స్కి రాసుకోవడానికి మంచిగా స్కోప్ ఉన్నాయి, కొన్ని లాజిక్స్ బాగున్నాయి, అలా ఉంటాయి. ఇందులో ఈ సినిమాలో హైలైట్స్ సీన్స్ ఏంటంటే, ఎస్జే సూర్యకి అండ్ రామ్ చరణ్ గారి మధ్య ఒక మినిస్టర్ చేయవలసిన పనులేంటి, ఒక ఐఏఎస్ మినిస్టర్కి చేయవలసిన పనులేంటి అని చెప్పేసి ఒక కన్వర్జేషన్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. సో యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగానే ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్. అండ్ సీన్స్లో ఇవే చాలా వరకు జస్టిఫై సీన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే రామ్ చరణ్ గారు వాళ్ళ మదర్ ఇదని చెప్పిన దాని తర్వాత సముద్రకిని వాళ్ళు ఒక పార్టీ పెట్టేయడం, ఆ తర్వాత మళ్ళీ ఎస్జే సూర్య ఒక పార్టీ పెట్టడం, అసలు వాళ్ళు ఎప్పుడు అలా డివిజన్ అయ్యారనేది అది సరిగ్గా చూపించలేదు. అండ్ ఇలా చాలా ఉన్నాయి సినిమాలో ఫ్లాస్. సో నాకైతే క్యారెక్టరైజేషన్ పరంగా అయితే రామ్ చరణ్ గారిది ఐపీఎస్ ఐఏఎస్ మధ్యలో ఈ ధోప్ అని అనేది, ఆ హీరోయిన్ పెట్టిన ధోప్ అని అనేది చివరికి లాస్ట్ క్లైమాక్స్ దాకా అక్కడక్కడ వినపడతా ఉంటుంది. నాకు అది చాలా సిల్లీ అనిపించింది. సో చాలా వేస్ట్ అనిపించింది సినిమా చూసినంతసేపు. నేనైతే ఎంటర్టైన్ అవ్వడం పక్కన పెడితే, నేనైతే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అక్కడ, అంజలి గారిదిను అండ్ రామ్ చరణ్, అక్కడ కూడా మదర్ సన్ ఒక కనెక్టివిటీ కూడా సరిగ్గా చూపించలేదు. సో నాకైతే నేనైతే కనెక్ట్ అవ్వలేదు. ఎమోషనల్ పుట్టించినా కూడా మనం అంత కనెక్ట్ అవ్వలేకపోతాం సినిమాలో, నేనైతే కనెక్ట్ అవ్వలేదు. సో అది. సో సినిమా ఓవరాల్ అయితే
ఏదో మనం ఎంజాయ్ చేయొచ్చు, కాసేపు వెళ్ళి అలా ఒక సినిమా చూసి వద్దాము, శంకర్ గారి సినిమా చూసి వద్దాం అని అనుకుంటే వెళ్ళి చూసిరండి అంతే. బట్ సినిమా అంటే అంత బాగుంది, బంపరు సూపర్ అయితే నేనైతే చెప్పను. ఎందుకంటే ఇది ఒక బిలో యావరేజ్ కూడా చెప్పలేను, ఫ్లాప్ అని కూడా చెప్పలేను, మధ్యలో ఉంటుంది ఇది. అండ్ నేను శంకర్ గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను. సో సినిమా లెంత్ వచ్చేసి 5 hours దాటిపోయి ఉందని చెప్పారు. ఆ తర్వాత దాన్ని ట్రిమ్ చేసి 2 hours సంథింగ్ 47 minutes 24 minutes ఎంతో ఆ లెవెల్లో సెట్ చేసి పెట్టారని చెప్పారు. సో అప్పుడు అర్థమైంది సినిమా మొత్తం చాలా వరకు లేపేశారని. అండ్ స్టూడెంట్గా చేసిన దాంట్లో కూడా రామ్ చరణ్ గారిది పెద్ద స్కోప్ లేదు, యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్. హీరోయిన్ క్యారెక్టర్ అదే చెప్తున్నాను, హీరోయిన్ క్యారెక్టర్ అనేది వేస్ట్. ఇంకోటి నవీన్ చంద్ర గారు ఇందులో ఏంటంటే ఫ్రెండ్గా చేశారు. ఇందులో నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు అందులో కాలేజ్ బ్యాక్ డ్రాప్ చెప్పినప్పుడు రవీన్ చంద్ర గారికి రామ్ చరణ్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి, సో ఇద్దరు పడదు, ఫ్రెండ్లీ. మళ్ళీ రియాలిటీకి వచ్చేటప్పుడు ఎప్పుడైతే ఈయన ఐఏఎస్ అయిన దాని తర్వాత నవీన్ చంద్ర గారు అందులో ఒక విలన్, ఒక రౌడీ, ఒక మినిస్టర్ కింద రౌడీగా పనిచేయడం, వాళ్ళిద్దరు కొట్టుకోవడం నాకు నచ్చలేదు అసలు. ఎందుకంటే ఇద్దరు కాలేజ్ మేట్స్, సో కాలేజ్లో ఎంతైనా ఉండొచ్చు, కానీ ఒక రియల్ ప్రొఫెషనల్లో ఒక రియాలిటీ, ఒక ఏజ్ పెరిగిన దాని తర్వాత, ఒక రియాలిటీకి వచ్చిన దాని తర్వాత, ఒక ఐఏఎస్, ఒక ఇది, వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ కొట్టుకోవడం ఏంటని నాకు అసలు అది ఎక్కడ కనెక్టివిటీ అనిపించలేదు. నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ కూడా వేస్ట్ అనిపించింది. అసలు ఈ లవ్ స్టోరీ, ఈ కాలేజ్ అనేది తీసేస్తే నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ కూడా పెద్ద ఏం ఉండదు అందులో. సో ఏదో ఇరికించి పెట్టాలి అన్నట్టు పెట్టారు తప్పితే ఏమీ లేదు. సో ఇందులో ఒక సునీల్ గారిదిను, అండ్ ఒక 5 minutes ఉండే ఒక వెన్నెల కిషోర్ క్యారెక్టర్, అండ్ బ్రహ్మానందం గారిది ఒక చిన్న క్యామియో ఉంటుంది, అది కూడా ఒక 5 minutes క్యామియో అంతే. సో ఇందులో చెప్పుకోదగ్గది ఏం లేదు. ఒక ఎస్జే సూర్య గారిదే ఈ మూవీ అంతా, ఒక ఎస్జే సూర్య గారిదే మూవీ బాగుంటుంది, ఆయనదే ఒక చించి పడేశారని చెప్పాలంతే. మంచి సెటారికల్, హ్యూమారికల్, అండ్ ఒక తెలివి తక్కువ మినిస్టర్. సో మళ్ళీ ఎత్తుకి పై ఎత్తు వేయడం, ఇది బాగుంటుంది అంతే. సో అంతే, ఇంక అంతకు మించి ఇంకేం లేదు సినిమాలో. సో ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు, అభ్యంతరగా సన్నివేశాలు అయితే ఏమి ఉండవు. సో సినిమా మామూలుగా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే చేసి రావచ్చు అంతే. మీకు సినిమాలో లాజిక్స్ కావాలి, ఇది కావాలి, అది కావాలంటే, సినిమా లాజిక్స్ కావాలంటే మీకు ఉండవు. సెంటిమెంట్ అయితే చెప్పాను కదా, మదర్ అండ్ సన్ కనెక్టివిటీ ఉంటుంది, చూపిస్తారు, కానీ మనకు అది కనెక్ట్ అవ్వడం, ఎందుకంటే ఆ కనెక్టివిటీ ఉండదు కాబట్టి ఫిల్మ్లో, అదొకటి. లవ్ స్టోరీ అయితే వేస్ట్, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంటుంది, యాక్షన్ లవర్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రీ క్లైమాక్స్లో ఎలక్షన్ కౌంటింగ్ మొదలుపెట్టిన దాని తర్వాత పోలీసులందరూ వెళ్ళిపోమని చెప్పడం, సో నాకు నచ్చలే. పోలీసులందరూ వెళ్ళిపోమని ఎవరు చెప్తాడు? పోలీసులందరూ ఉండమని చెప్పేదే ప్రొటెక్షన్ కోసం, మీ ప్రాణాలని పణంగా పెట్టలేను, పంపించేసి అందుకే మిమ్మల్ని పంపించేసి, నాకు అది ఒక సిల్లీ పాయింట్ అది. అంటే ఒక్కడే రామ్ చరణ్ ఏదో కొడితే ఒక 1000 మంది ఎగిరిపోతారు అనేది అలా ఉంది అది సినిమా. సో నాకైతే నచ్చలేదు బేసిక్గా. సో ఇది నా జెన్యూన్ క్రిటిక్ రివ్యూ. ఇక్కడ నేను ఎవరికి ఫేవరో ఎవరికి కాదని నేనేం చెప్పట్లేదు. సో జెన్యూన్గా నేను చూశాను సినిమా, నాకు టికెట్ కూడా నాకు దొరకలేదు, అయినా సరే నేను ఇంత కష్టపడి ఎలాగోలా సంపాదించి మూవీ చూసి సంక్రాంతికి మీకు చెప్తున్నాను. సో అందుకే ఇది నా జెన్యూన్ క్రిటిక్ రివ్యూ. సో ఏదైతే చూస్తున్నానో జెన్యూన్గా చెప్తున్నాను. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే